రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ గారిని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. లింగమనేని రమేష్ గారు వ్యాపారవేత్తగా ఆయనకు ఒక ప్రత్యేక స్థానం 2 తెలుగు రాష్ట్రాలలో ఉంది. ఆయన సేవలు అటు రాష్ట్రం కానివ్వండి, కేంద్రం కానీ జనసేన పార్టీ ఉపయోగించుకోవాలనేటటువంటి సదుద్దేశంతో లింగమనేని రమేష్ గారిని రాజ్యసభ అభ్యర్థిగా నామినేట్ చేస్తున్నట్టు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. అతి త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుండి 4 కొత్త రాజ్యసభ సభ్యులు ఎన్నిక కాబోతున్నారు. 1 సీటు జనసేన పార్టీకి, 3 తెలుగుదేశం పార్టీ, పూర్తిగా 4 రాజ్యసభ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు నామినేట్ కాబోతున్నారు. జనసేన తరపున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ లింగమనేని రమేష్ పేరును ప్రకటించారు. జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్తో 2015 నుండి శ్రీ రమేష్ గారికి అనుబంధం ఉంది. రాష్ట్ర అభివృద్ధి చెందాలి అంటే అన్ని సామాజిక వర్గాల మధ్య సఖ్యత, అందుకు తగ్గ సోషల్ ఇంజనీరింగ్ అవసరం అనేటటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ ఆలోచనలకు ఆకర్షితులైన రేపు మధ్యాహ్నం రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. ఓవర్ టు శ్రీహరి. ఏదైతే లింగమనేని జనసేన నుంచి ప్రధానంగా చూసుకున్నట్లయితే లింగమనేని రమేష్ ఆవిర్భావం నుంచి, అంటే పార్టీ ఆవిర్భావం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా లింగమనేని రమేష్ పార్టీ అధ్యక్షుడు, జనసేన అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను అంటిపెట్టుకుని ఉన్న నేపథ్యంలో ఏదైతే ఇటీవల గతంలో కూడా ఎన్నికల సమయంలో సీటు కేటాయిస్తారు అనే ఆలోచనలు కొంతమేర వచ్చినప్పటికీ కూడా అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల, అంటే పార్టీ ఏదైతే ఎమ్మెల్యే టికెట్లు సర్దుబాటు విషయంలో కొంత ఏదైతే ఇబ్బందులతో ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఈ సీటు ఇవ్వలేని నేపథ్యంలో ఎంపీ సీటు అయితే ఈ నేపథ్యంలోనే రాజ్యసభ రానున్నాయి అనే ఆలోచనలతో అప్పుడు కొంత పక్కన ఉండాల్సి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఏదైతే ఆంధ్రప్రదేశ్ 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయో ఆ నేపథ్యంలో 3 తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా 1 మిత్రపక్షమైన కూటమి జనసేనకు కేటాయించారు. అయితే ఈ నేపథ్యంలోనే జనసేన తరఫున ఎప్పటి నుంచో పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ ను అంటిపెట్టుకున్న నేపథ్యంలో అయితే లింగమనేని రమేష్ పేరును అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. అయితే రేపు నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు. రేపు మంచి రోజు కాబట్టి రేపు మధ్యాహ్నం నామినేషన్ కూడా దాఖలు చేస్తారు. అయితే ఇప్పటికే అంటే మరికొద్దిసేపటికి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి రేపు ఉదయం జనసేన అధ్యక్షుడిని పవన్ కళ్యాణ్ ను కలిసి ఆ తర్వాత బీఫామ్ ఏదైతే ఉందో రాజ్యసభకు సంబంధించిన బీఫామ్ తీసుకొని దానికి కూడా నామినేషన్ అయితే దాఖలు అయితే చేయబోతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కష్టకాలంలో తోడున్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో నామినేటెడ్ పదవులు కానీ, అదేవిధంగా కుల మతాలకు అతీతంగా పరిగణనలోకి తీసుకోవడం, అదేవిధంగా అవకాశాలు కల్పించడం, అదే ఈ నేపథ్యంలోనే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ జనసేన అయితే లింగమనేని రమేష్ కు ఈ సీట్ అయితే ఖరారైనట్లుగా అధిష్టానం కూడా ఈ మేరకు ఉత్తర్వులు అయితే విడుదల చేసింది. ఓవర్ టు స్టూడియో. మళ్ళీ అప్డేట్స్ మీతోనే తీసుకుంటాం. అది లింగమనేని రమేష్ గారికి రాజ్యసభ కిరీటం పట్టం కట్టే జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.